యాజ్ఞం చేత ఆ శివధనుసును ఓ యతీశ్వర, తమరి ఆజ్ఞ చే ఇప్పుడే ఆ యొక్క ధనసును విరిచారు. నన్ను దీవించు స్వామి. చల్లవారు భూన బొంటారములు బొబ్బ పెట్టుచున్నారు. ఈ విల్లును విరిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అయ్యా, ఇప్పుడు మన పురోహితుడైనా బ్రాహ్మణుని పిలిపించు. బ్రాహ్మణోత్తరం పిలిచిమంటావా? పిలిపించండి. అలాగే అయ్యా, పోయి తీసుకొని వచ్చదా లేదా? శతమాల ఖ్యాతిగనికుడు, శతమాల ఖ్యాతిగనికుడు, శతమాల ఖ్యాతిగనికుడు, నీతి తోడకు సురవరులకు, నీతి తోడకు సురవరులకు, నాదుడి కడగా ప్రాణవల్లభుడు, నాదుడి కడగా ప్రాణవల్లభుడు, నాదుడి కడగా నీతి తోడను శతమాల, నీతి తోడు నాకితడే మాలై, నీతి తోడు నాకితడే భక్తై, నీతి తోడు నాకితడే భక్తై, అది గని పెద్దలు అది గని పెద్దలు అది గని పెద్దలు ఆనందించిరి, అది గని పెద్దలు ఆనందించిరి. శతమాల వేగిరములను, శతమాల వేగిరములను, శతమాల వేగిరములను, శతమాల వేగిరములను, గని పెద్దలు ఆనందించిరి, గని పెద్దలు ఆనందించిరి. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ. రామచంద్ర మహారాజ్ కి. అయ్యా, ఎవరు నువ్వు? నీ పేరేం పేరు అయ్యా? బ్రాహ్మణులు నువ్వు అయ్యా, ఈయన పేరు ఇంకంబట్లు. ఈయన ఏం చేస్తాడు? ఓ, మిత్రులు ఇస్తారా? నిద్ర
పిల్లలకి అయ్యా ఓ సేవక అయ్యా ఆ చేతులు ఏంటి మా బాబునాయ ఇలా ఎక్కువ తప్పించుకోపోయాడు మా కొత్త బాబునాయ వచ్చాడు అంతేనా అయ్యా నటన అర్థలేదు ఈయన పంచాంగాలు చూస్తాడు పంచాంగాలు చూసి పెళ్లి ముహూర్తాలు చూసి పెడతాడు అన్ని పెడతారు నీకు పెళ్లి చేస్తావు చేస్తాడు ఇప్పుడే పెళ్లి చంపుకున్నా నాకు పెళ్లి తప్ప కూడా చేస్తాడు అయ్యా అన్నూరులో బొచ్చేరు మంది తిరుగుతాను గుండు గీకించుకొని తిరుగుతాను అయ్యా ఒక్కదాన్ని తెచ్చి అప్ప చెబితే అయిపోయి అది చెప్పాను ఒకసారి నాకు చూడవా ఒకసారి నాకు చూడు. నీది చూసేంత టైం నాకు లేదు జాతకం అయ్యా నా జాతకం చూడ- నీ జాతకం చూసేంత టైం లేదు నువ్వు వచ్చిన పని చెప్పాలి అయ్యా దండమయ్య పంతులు 10,000 వందనములు. అయ్యా మీకు దండం అయ్యా జనక మహారాజు సేవకులను పిలువనం. అయ్యా అయ్యా లగ్నాలు నై బంధులు నీవు పిలువనం. నాలుగు లగ్నాలు ఉన్నాయి నీ పొత్తరించు పంతులు. నాలుగు లగ్నాలు ఉన్నాయి నీ పొత్తరించు పంతులు. అయ్యా రాముడు లగ్నాడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు లగ్నాలు ఉన్నాయి అదెప్పాయ గాని నువ్వు శృతిలో ఇడవకే సందుల మందు సంపుతానే సప్పుడు వెళ్ళిపోతాయి మొత్తం నుంచి పప్పు చారైతాను మందులు బతికేటట్టు పేరు అది గొప్పపోయాడు ఉన్నదే పక్కపరం ఆగరాదయ్యా బాధ్య అయ్యో భర్త నిన్న పెళ్లి కాడికి పోతే లడ్డూలు పప్చారు ఆ పిల్లలకి ఇట్లా వైబ్రేట్ అవుతాయి కాబట్టి మనం సెల్ వైబ్రేట్ పెట్టుకుంటే ఎట్లుంటది ఆ సప్పుడు పిల్లలు వైబ్రేట్ అవుతారే కాంచను అయితే ముగ్గురామన్నా కానీ ఇడుతాడు నీ పిల్లలకి పోదామా సరే అలాగే వెళ్దామా పదము ఈయన పెళ్లి చేసినట్టే ఉన్నది ఇటువంటి ఫోన్స్ మీ దిదే వందనములు. నా యొక్క నలుగురు కుమార్తెలకు ఇప్పుడే వివాహం జరిగిందండి. పిత్తి శబ్దాలు వచ్చినాయి జనక మహారాజా అదే విధంగా చేసినాము చదువుకరం. ఇప్పుడు జనక మహారాజు గారు వారి యొక్క అల్లుళ్ళైన రామ లక్ష్మణ భర్త చిత్రాగ్నులకు వారి యొక్క నలుగురు కుమార్తెల
వారి యొక్క పాదములు కడుగుచున్నారు. తర్వాత ఎవరైనా మీరు వాళ్లకు బంధువులు ఎవరున్నా కార్యక్రమానికి సమర్పించడానికి తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారామ కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే
చంద్రాబలం దైవాబలం శోభదనం శుభలగ్నం శోభదనం సీతా శ్రీరాములకు శుభలగ్నం శోభదనం జీలకర్ర బెల్లము తెలివైన పై పుస్తకములలో వెలుగంగా సీతా శ్రీరాములకు లెస్స బోసి శోభదనం శుభలగ్నం గురు విష్ణు గురుదేవ్ అన్ని ఒక్కసారి చల్లుకున్నారా పోతాను ఏమన్నా పెళ్లిళ్ళ కాడికి పోతాను ఇక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము ఏడడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము శతమానం భవతి అని వధూరులను దీవించి శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ రెండు మనసులేకమయ్య కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం ఏడు జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను అల్లులకు అప్పగించుదా సీతానర్పించేదా శ్రీరామచంద్రునకు మాల
నా యొక్క నలుగురు కుమార్తెలను ఇప్పుడు నా యొక్క నలుగురు కుమార్తెలను బావగారు ఓ బావగారు కనులాతో బెదిరించి కడుపులో దయలుంచి కనులాతో బెదిరించి కడుపులో దయలుంచి కనులాతో బెదిరించి కడుపులో దయలుంచి కనులాతో బెదిరించి కడుపులో దయలుంచి అధికారములే కాపాడు నీ యొక్క నలుగురు కుమారులకు నా యొక్క నలుగురు కుమార్తెలు ఇచ్చినాను. అతి ప్రేమగా చూసుకోము. ఓహో బావగారు ఇదే పోతారా రంగరాజ్ పిల్లలు తెల్ల కైకాలి నా కూతుర్ని అతి జాగ్రత్తగా చూసుకోము. సుమిత్రదేవి సుమిత్రదేవిలో మా యొక్క బిడ్డలు జాగ్రత్తగా కుమారులకు మీ యొక్క ఇద్దరు కుమారులకు నా యొక్క ఇద్దరు బిడ్డలు ఇచ్చాను. అతి జాగ్రత్తగా చూసుకోవాలి మరి, లేకపోతే జిల్లాకి పెండది వాళ్ళు ముంతలు పట్టుకొని పోతాండ్రు అబ్బా. తంతుకు రెడీ అయ్యారా? పుట్టిన పుట్టిన భావించిన గాని పుట్టిన
తల్లి ఓహో తల్లి, నీ యొక్క అత్తగారింటిలోన అతి జాగ్రత్తగా మెదలుము. ఒకవేళ మీ అత్త కోపించరా, మీ మామ ఏమన్నా అన్నా కానీ అతి ప్రేమకు సొమ్మి, మాటలు పైక బాగా అతి జాగ్రత్తగా ఉంది సొమ్మి. మా అత్తగారి ఇంటిలో అందరికీ సేవలు చేసుకొని అతి జాగ్రత్తగా ఇంటికి కేవలం వెళ్ళాలి. దేవాలే మరి బావయ్య బావయ్య దయాలుంచుమానే పోయేలా, బావయ్య దయాలుంచుమానే పోయేలా, బావయ్య దయాలుంచుమానే పోయేలా, బావయ్య దయాలుంచుమానే పోయేలా, కాలిన మనలి వేణుమానే పోయేలా, కాలిన మనలి వేణుమానే పోయేలా, బావగారు అతి జాగ్రత్తగా చూసుకోము. నా పుత్రి కానీ నీ పుత్రి కానీ చూసుకోము, అతి ప్రేమ చూడు బావగారు. భూతాల భరతనయా సేత మోదము తోడా, భూతాల భరతనయా సేత మోదము భూతాలు పడతాను. నా కూతుర్ని అతి జాగ్రత్తగా చూసుకోండి రామచంద్ర. నా యొక్క కూతుర్ని అతి జాగ్రత్తగా చూడు తండ్రి. మంచిగా చూసుకుంటాను. ఏం శాసిస్తావు? రామచంద్ర మహారాజ్ కి విఘ్నేశ్వర మహారాజ్ కి
మీ బావకు పెట్టాయా దండం పెట్టి మీ బావ నీకు కత్తి పెడతాను నువ్వేమన్నా పెట్టు రాజా రామచంద్ర మహారాజ్ కి పోయిలా పరామతులనట్టు మదింపజేసటి ఎవరు మీరు మీ యొక్క నామాంకితము మీ యొక్క పట్టణము మీ యొక్క పూర్వస్థితి ఒకసారి తెలియజేయండి అయ్యా నా యొక్క నామమైన పరశురాముడు అంటారు. ఆహా నా యొక్క తల్లి అయిన రేణుకాదేవి, నా యొక్క జనకుడైన జమదగ్ని. అవునా అయ్యా? అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిచున్నారు కదా, ఈ యొక్క వనాంతరంలోకి పోల్చున్నవాడు. అలాగే తండ్రి వెళ్ళిరండి. ఆ యొక్క కైకాదేవి దాసి అయిన మందారం వస్తున్నారని ఒకసారి అస్తతాలను వేయండి. Bye.
అమ్మ ఆ యొక్క నామ పేరైనా మందారం అంటుంది మంత్రి వారా. నీ పేరు మందారనా? ఓహో నా పేరు పుష్ప అయితే పుష్పరాజ్. నీ అబ్బా తగ్గేదేలే. కైకాదేవి దాసిని నేను. అయితే నేను దశరథుని దాసోని. మా ఇద్దరికి ఎక్కువ నువ్వు కలుపు. నువ్వు కైకాదేవి దాసివి, నేను దశరథ మహారాజు దాసోని. నేను మా తండ్రి దగ్గరికి పోతుండగా అయ్యో గిట్ల వచ్చి నాకేం నిజంగా ముఖంలో ముఖం వేస్తూ చెప్పుకుంటా కూర్చొని ఇచ్చేద్దాం. రబ్బర్ కాదురా రబ్బర్. లాభం లేదు, కరెంట్ పాస్ అయితే జైనర్ నువ్వు దెబ్బతిన్నట్టు. దీన్ని ఖాళీ చెక్ చేయాలి. ఆహా, ఈ వనాంతరంలో ఎవరో ఒక మా నారీ మనని తీసుకొని పోతున్నారు కదా, నేను ఇప్పుడే వారిని అడగించి వారిని విచారించి అడిగేదా కాక. ఓరియ బడవురా నారీని తోలుకొని, ఓరియ బడవురా నారీని తోలుకొని, ఓరియ బడవురా నారీని తోలుకొని, ఓరియ బడవురా నారీని తోలుకొని, నీ వచ్చివో నాతో నీ తెలుగుమా, నీ వచ్చివో నాతో నీ తెలుగుమా, నీ వచ్చివో నాతో నీ తెలుగుమా, నీ వచ్చివో నాతో నీ తెలుగుమా. ఓరియ బడవురా ఒరే నీవెవ్వండవు, ఈ ఒక నారి మనం తీసుకొని ఈ అరణ్యము కూడా పోచున్నవాడు. ఓ స్వామి, రామచంద్రుడనేను రవికోటి తేజుడాను, రామచంద్రుడనేను రవికోటి తేజుడాను, రామచంద్రుడనేను రవికోటి తేజుడాను, రామచంద్రుడనేను రవికోటి తేజుడాను, స్వామి, నేను మిథిలాపురంలో స్వయంవరంలో శివ ధనసును విరిచి సీతను పెళ్లాడి మా యొక్క సొంత నగరమైన అయోధ్యాపురి పట్టణం వెళుతున్నవాడు. దశరథ రామ నిన్ను ధరణిలోన పడవేతును, దశరథ రామ ధరణిలోన పడవేతును, దశరథ రామ నిన్ను ధరణిలోన పడవేతును, దశరథ రామ ధరణిలోన పడవేతును, దశరథ రామ
నేను ఇప్పుడే నా యొక్క బాణం ఎక్కుపెట్టి వధించబడను చూడు. ఓ స్వామి, రామచంద్రుడగాను ఓ స్వామి, మీ యొక్క కోపం చాలించండి. నేను రాముడను కాను, శ్రీరామచంద్రుడాను. మీ యొక్క కోపం చాలించండి, మీకు నమస్కారం చేసేదాను. పుచ్చినట్టి శివుని విల్లు రాఘవా, పురహరుని విల్లు పుచ్చినది బట్టి విరచి వైభవమున మురిసినావు. పురహరుని విల్లు పుచ్చినది బట్టి విరచి వైభవమున మురిసినావు. నాటి వలను నీవు నా ధనసును బట్టి బాణమెక్కు పెట్టి బలము చూపు. ఒరే రాఘవా, పుచ్చినటువంటి శివుని విల్లు విరుచుట కాదు, విరిచి పురుషార్థులని మురుచుతుంటివా? నా యొక్క ధనసును బట్టి బాణమెక్కు పెట్టి చూపు, నీ బలము చూసేదా. ఓ పరశురామ, బ్రాహ్మణుడవటంచు పరిపరి విధముల వినుతు చేసిన గాని వినగని వాదు చేతి వౌరవేతునా బాణంబు నాదు బలము చూడు బ్రతకలే. రాజా రామచంద్ర మహారాజ్కి పరశురామ, నీవు బ్రాహ్మణుడు అని ఎంతో మర్యాదగా నేను మాట్లాడుచున్నాను, కానీ నీవు మర్యాద తప్పి మాట్లాడుచున్నావు. రమ్ము, నీ యొక్క దమ్మేందో చూపుము. నీ ధనచూను కోపమచ్చనామదికి పరశురామ, నీ యొక్క ధనసును తక్షణమే విచ్చివేసిన వాడు. ఆ యొక్క ఈశ్వరుడు కూడా నా భార్య నుండి కాపాడలేడు. ఒరే రాఘవా, నిలువు నిలువుము రామ తొలుగా నివ్వను రామ నిలువు రాఘవా, నేను ఇప్పుడే కూడా ఎక్కుపెట్టి నీ ప్రాణం తీసేది. పరశురామ, చోరా నిన్ను దృంచదాను
పరశురామ, నా యొక్క బాణంబు చేయి నిన్ను వధించువాడను. శ్రీరామచంద్రుడు అంటే సామాన్యుడు అనుకున్నావా? నా యొక్క బాణంబు చేయి నిన్ను తక్షణమే తుంచువాడను. రే రాఘవా, పొంగిపోకురా నిన్ను రాఘవా, ఇదే నా బాణం చేత నిన్ను వధించేవాడను చూడుము. ఒరే పరశురామ, వచ్చ చూడరా వారి వాసి గల్ల బాణ చేయము. వచ్చ చూడరా వారి గల్ల బాణ చేయము. వచ్చ చూడరా వారి వాసి గల్ల బాణ చేయము. వచ్చ చూడరా వాసి గల్ల బాణ చేయము. వచ్చ చూడరా దారి దొక్క సత్యము కలగలేరు. దారి దారి దొక్క సత్యము కలగలేరు. దారి దొక్క సత్యము కలగలేరు. రే పరశురామ, ఇదే నా బాణము చేయి నిన్ను ఇప్పుడే వధించువాడను చూడుము. ఓహో రాఘవా రామచంద్ర, తాళజాలను రామ తాళజాలను రామ తమతో రాఘవా రామచంద్ర, నా తప్పులు మన్నించి నన్ను క్షమించి నన్ను రక్షింపు స్వామి. ఓ పరశురామ, నేను నా యొక్క బాణమును ఎక్కుపెట్టిన వాడను కదా. ఈ యొక్క బాణము వృధా చేయడం కుదరదు కదా. దీనికి మార్గం ఏంటో నువ్వే తెలియజేయము. రాఘవా రామచంద్ర, నేను ఈ భూమి నుండి స్వర్గం నాకు సోపానములు కట్టుకుని నీ బాణమును ఆ సోపానముల పైకి విడుగు. ఓహో పరశురామ, అలాగే వేసేది. నీరుకేసిన వాడు దీనికైతే కింద ఆయనతనం ఇప్పుడు దశరథుడు మూడో రోజు లేకపోతే ఏమైంది? దశరథుడు ఎక్కలేడు, రెండో రోజే చంపిన దశరథుడు చంపుదా అయ్యా ఓ అయ్యా అయ్యా నా యొక్క వయసు వైపోయిన వందన. అవునయ్యా. నా యొక్క కుమారుడైనా అయ్యా శ్రీరామచంద్రుడని మహారాజ్
రేపు రెండో దాని వరకు మహారాజా శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం అని ఊరందరికీ అందరికి చెప్తా కానీ అయ్యా ఆధార్ కార్డు కూడా ఇస్తే పెన్షన్ అప్లై చేస్తా మీ సేవ కాడికి అయితే డబల్ వస్తుంది అయ్యా యావత్ జనానికి తెలియజేయమనగా రేపు 2వ జామున శ్రీరామచంద్రుని పట్టాభిషేకం అని దశరథ మహారాజు గారు నిర్ణయించి ఉన్నారు. అందరూ తప్పకుండా రావాలి. విన్నావా ముస్లి? ఒక్కసారి ఆగు, నేను నొక్కుతా. ఇప్పుడు ఏమిటి రేపు రెండో దావుకు శ్రీరాముల వారి పట్టాభిషేకం కాకుండా చేస్తావా? నువ్వు అందుకనే బతుకున్నాను. మనకు మాట చెప్తారు. నేను చంపాలి. రాజా రామచంద్ర మహారాజ్కి చెట్టుగా తల్లి కైకాదేవి ఒకటి ఎంతగానో తల్లి కైకాదేవి కుమారుడైన భర్తలను కుమారుడైన భర్తలను తత్వాన్ని కోరుతున్నారు. రెండవది శ్రీరామచంద్రుడి అరణ్యవాసము పాపమాని భర్తతో చెప్పండి. ఆహా ఏమి అందరూ సభ వచ్చింది కానీ నా రెండో భార్య కైకాదేవి రాకపోయే ఏం కారణము? ఏమో మంచి లేదు కావచ్చు. ఓహో నేను పోయి తెలుసుకొని వచ్చేదా? ఆహా ఏమిటి ఇక్కడ వడి ఉన్నది? అందమైన గువ్వవే కిలను కష్టమే ఇక్కడ పడి ఉన్న వాళ్ళు నీకు ఏమి వ్యాపతి ఉన్నాయో నాకైనా తెలుపు. అబ్బబ్బా సినిమా బాధకు నేను భరింపజాలకున్నాను. నా బాధ తీర్చేవారు ఎవరు? జెండు బాంబు పెట్టి రుద్దయ్యా రుద్దు. Por
నాదు కోరిక తీర్చినట్టి నాదులెవరు రాజా, కోరిక తీర్చినట్టు నాదులెవరు రాజా, తోడ సతులు నీకు వందన రాజా, తోడ సతులు నీకు వందలు రాజా, రామేశ్వర, నీకు ఇంకా ఇద్దరు భార్యలు ఉన్నారు. వారి మీద ప్రేమ ఉంటుంది, నా మీద ఎందుకుంటది? పాపం ఎక్కడ భార్యలు నా మీద ఎందుకుంటుంది స్వామి? కోరినట్టు కోరిక తీర్చ కోమలి దేవుని మామ, కోరినట్టు కోరిక తీర్చ కోమలి దేవుని మామ, ముసలోడు కానీ మా దండి బలం ఉన్నది. నువ్వు రానట రావద్దా? కొంచెం లేతలేదు. నేను లేకపోతే ఎట్టుంటది కావాలి. నేను పడితే ఓహో ప్రాణేశ్వరి, నీకు ఏం అవసరం నాకు తెలజెప్పు. నీ తలనొప్పి నీ అవసరం నేను తీసుకున్నాను. ఓ ప్రాణేశ్వర, అడిగదాన్ని విను. అలనాడు నువ్వు నాకు అభయమిచ్చిన మాట నేల మనసితిగై ఇప్పుడు నువ్వు రాజంబు భర్తునికి ఇరవగాను ఇవ్వకున్నా లేదనము ఇవ్వనము. ఒక ప్రాణేశ్వర, నా యొక్క కుమారుడైన భక్తునికి పట్టాభిషేకం గావించుము. రాముల వారిని 14 సంవత్సరములు అరణ్యవాసం పంపు. రామ రామ చేయము లేదను పొమ్మను అంతే, లేకపోతే ఫీల్ అయిపోతుంది అక్కడ లోపలికి. ఓ నాయన గారు, భూమి పైన పగులుంటే కారణం ఏమిటో తెలుపుము. ఎన్నో విధముల పాల, ఎన్నో విధముల పాల, ఓహో నాయన గారు, మీకు ఏం జరిగిందో నాతో తెలుపుము. ఏమి కార్యము నాతో ఆ
పిలిపించిన కారణం మేము తెలుపుము. కైకవరములో నీకు కుమారా, నేను ఏమని తెలుపు నీకు? నీ పినతల్లి చెప్పిన మాటలు నేనేమని నీకు తెలియజెప్పు? ఓ తండ్రి గారు, ఇంత మాటకై మీకు ఇంత మాటకై ఇంత చిన్న మాటకు మీరు చింతించవలసిన పని లేదు. నా యొక్క సహోదరుడైన భరతునికి పట్టాభిషేకం గావించుడి. నిన్ను నడివికి నిన్ను అడవికి పంపి నేను ఏ విధంగా జీవించాలి? ఓ తండ్రి గారు, పితరు వాక్యము తప్ప ప్రియమాదేనని తండ్రి, 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 పితరు వాక్యము తప్ప తండ్రి గారు, మీరు ఇలాంటి విషయంలోకి ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు. నేను తక్షణమే అరణ్యవాసములకు ఏగువాడను. ఓహో నాయన గారు, ఓహో కుమారా, నిన్ను అడవికి పంపి నేను ఏ విధముగా జీవించగలను? నిన్ను ఏ విధముగా నేను జీవించగలను?
నేను బతికిన ప్రయోజనం లేదు కదా. నేను బతికిన ప్రయోజనం లేదు కదా. ఓ తల్లారా, మా తండ్రి అయినా దశరథ మహారాజు గారు చిరంతల్లి అయిన కైకాదేవి పినతల్లి అయిన కైకాదేవికి మాట ఇచ్చి ఉన్నందున మేము ఇప్పుడే అరణ్యవాసంకు ఏర్పడము. మీ కోడలైన జానకితో మీరు ఇచ్చటనే అతి జాగ్రత్తగా ఉండవలేను. వడివి వాటు దివాన బాలక అలా గదిలా ఓ తల్లి కైకాదేవి, మా తమ్ముడైనా భరతుడు ఈ సమయంలో లేడు కాబట్టి నీకే చెప్పుచున్నాను. సహోదరుడు వచ్చిన తర్వాత సత్య రాజ్యమును పరిపాలించుకొని సహోదరునికి తెలియజేయండి. ఈ ఒప్పుకుంటే ఏమైతే భూషణములు పిలిచి భోజనములు విడిచి 4 వస్త్రములు ధరించుకొని 4 వస్త్రములు ధరించుకొని పోండి. ఎంత దెబ్బ పెట్టి చూసిన అదే నువ్వు మంచిగా పట్టుకున్నావా? ఇగో నేను మా రాజుతోనే పోతానా. ఇది నువ్వే పెట్టుకో, ఇది కూడా పెట్టుకో, ఇది కూడా పెట్టుకో. పైన తిప్పియాలా? పెట్టి లేదు ఇయ్యాలా? వడివి వాటు దివాన బాలక చాబేలక రామాని
అయ్యో అయ్యా